హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆగస్టు 5 బుధవారం రోజున మీ జీవితంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అనేది చోటు చేసుకోబోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో మీకు ఏదో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఏదో ఒక కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి, ఆమె లేదంటే అతను, లేదంటే మీరు ఎన్నాళ్ళుగానో మళ్ళీ కలవాలని ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పాత పరిచయాలు అనుకోకుండా మరొకసారి మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టేటటువంటి సూచనలు అయితే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న అనేది మొదలైంది. ఈ వ్యక్తి తిరిగి రావడానికి నిజంగా శుభమా అనేది తీసుకొస్తున్నారా, లేదంటే గతంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయా? మరి ఈసారి యొక్క పాత బంధం వల్ల ఈ జీవితంలో కొత్త మార్పులు ఏ విధంగా ఈ యొక్క కారణంగా మారబోతున్నాయి? ముఖ్యంగా ఎన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకని వస్తుంది అనేసి మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి ఒక కోరిక, ఆ వ్యక్తి మళ్ళీ నా యొక్క జీవితంలోకి వస్తే బాగుంటుంది అనేసి కూడా ఎదురు చూసేటటువంటి పరిణామం ఉంటుందా? నిజంగానే మీ ముందుకు రాబోతుందా? మరి ఈ రోజున మీ యొక్క గ్రహగతుల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? గతంతో పోలిస్తే గతానికి సంబంధించినటువంటి ఒక పాత వ్యక్తులు, పాత బంధాలు, ఒకప్పుడు ఆగిపోయేటటువంటి సంభాషణలు మళ్ళీ తెరపైకి రావడానికి గ్రహస్థితులు అయితే ఏ విధంగా సహకరించబోతున్నాయి? ఆ వ్యక్తి తిరిగి రావడానికి గల కారణం వెనుక అదంతా కూడా మేలు చేస్తుందా? ముఖ్యంగా ఈ యొక్క పరిచయం కనుక భవిష్యత్తులో ఏ మార్పు అనేది తీసుకువస్తుంది అనేది, కాబట్టి ఇటువంటి వివరాలన్నీ తెలుసుకుందాం. అసలు ఎంతకీ ఆ వ్యక్తి ఎవరు, రావడానికి గల కారణాలు ఏంటి, అదంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఎంతకాలం మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పాత పరిచయం అనేది నిజంగా తిరిగి వస్తే ఈసారి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పునైతే తీసుకువస్తుంది. కాబట్టి మీరు ఎన్నాళ్ళుగానో దేనికోసమైతే కాయలు కాసేలా మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క పాత పరిచయాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతున్నాయి. కాబట్టి అదంతా కూడా వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఈనాటికి ఈ రోజున మీ యొక్క గ్రహాల యొక్క కదలికలు ఈ యొక్క సత్యాన్ని స్పష్టంగా చూపించబడుతున్నాయి. అసలు ఈ యొక్క పాత పరిచయం అనేది ఏ రూపంలో వస్తుందో, మీకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చూస్తే మీరు కనుక మీరు సైకలాజికల్గా ఎలా ఉంటారంటే లోతైనటువంటి భావోద్వేగాలను కలిగి ఉంటారు. వీరికి మీరు ఎప్పుడూ కూడా దేనికైనా కానీ, ఎవరైనా కానీ స్నేహితులుగా లేదంటే ఆత్మీయులుగా ఒప్పుకుంటే మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్నా కానీ లోపల చాలా ఉదార మనసులని చెప్పాలి. అలాగే మీ యొక్క జ్ఞాపకాలకు దాచుకున్నటువంటి తత్వం కూడా చాలా అధికంగానే ఉంటుంది. మీరు జ్ఞాపకాలు, పాత మనసులు మీరు అంత త్వరగా మర్చిపోలేరు. ఎంతకాలం గడిచినా కానీ వారి యొక్క ఆప్యాయత అనేది అలాగే ఉంటుంది. ఎదుటివారు కూడా చాలామంది కావాలి అనేసి దూరం పెట్టినా కానీ మీరు మళ్ళీ వెళ్ళేసి వాళ్ళు వాళ్ళ వెనుకే అండగా నిలబడతారనమాట. తమ యొక్క బాధలను లోపలే దాచుకొని మౌనంగా ఉండిపోతారు. మరి ఈ రోజున ఈ యొక్క
పరిచయాలు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు మీలో ఒక మౌనము అనేది అంతా కూడా కరిగిపోతుంది. ఇన్నాళ్ళు మీ గుండెల్లో దాచుకున్నటువంటి భావాలు ఒక్కసారిగా బయటకు వచ్చి మీ యొక్క కళను చెమ్మగిల్లే విధంగా, మీ కళ్ళను చెమ్మగిల్లే విధంగా చేస్తాయి. అసలు ఏంటి, ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూద్దాం. మీకు ఎప్పుడూ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. మిమ్మల్ని ఒక మెచ్యూరిటీ మైండ్గా చేస్తూ రావాల్సినటువంటి పాత రుణానుబంధాలు అంటే కర్మ, అలాగే కనెక్షన్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. అందుకే ఏ రంగంలో ఈ యొక్క స్త్రీ పరిచయం కావచ్చు, లేదంటే మీకు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో కొంచెం జాగ్రత్తగా వినండి. మనసులో సందేహం అనేది రావచ్చు. అసలు ఈ యొక్క పాత పరిచయం అంటే ఎవరెవరు ఉండవచ్చు అనే దానికి కూడా ఒక 3 ప్రధాన ఆధారాలు అయితే మనకి ఉన్నాయి. పాత స్నేహితులు, పాత స్నేహితురాలు కావచ్చు, చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేదంటే ఉద్యోగం లేదంటే వ్యాపార రీత్యా అంతా కూడా పరిచయం అయినటువంటి నిజమైనటువంటి మిత్రులు మళ్ళీ కలుస్తారా? మీరు పాత రోజులు మళ్ళీ కూడా గుర్తు చేసుకొని ఎంతో సంతోషించే విధంగా ఒకటి ముఖ్యమైనటువంటి పాత్రగా కనిపిస్తుందన్నమాట. మరి వ్యక్తిగత ప్రేమ, వ్యక్తిగత బంధాలు అంతా కూడా అభిమానించేటటువంటి వ్యక్తులు ఒకప్పుడు చిన్న చిన్న పట్టింపుల వల్ల దూరమైనటువంటి ఆత్మీయులు, లేదంటే జీవిత భాగస్వామి తమ యొక్క పొరపాట్లు తెలుసుకొని మళ్ళీ మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అడుగు అనేది ముందుకు వేసింది. గతంలో మీ నుండి దూరమైపోయినటువంటి ఒక బంధం, ఆ యొక్క బంధాన్ని మిమ్మల్ని అవహేళన చేసి నలుగురిలో కూడాను నీవంటే ఏ విధంగా నవ్వులు పాలు చేసేటటువంటి మిమ్మల్ని ఎగతాళి చేసి మీ నుండి దూరమైనటువంటి ఆ యొక్క బంధం ఏదో ఒక చిన్న సమస్య వలన వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క బంధము మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఎంతగానో ఆశపడినటువంటి ఈ రోజున సాక్షాత్కారంగా మీకైతే అందబోతుంది. చెప్పాలంటే మీరు ఎన్నాళ్ళు కూడా ఇప్పుడు మీరైతే చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఏం జరుగుతున్నా కూడా ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఇక వీళ్ళతోనే మాటలు అనేవి ఉండలేవు, వీళ్ళు మళ్ళీ రాలేరు అన్నట్లుగా ఈ యొక్క పరిచయం అయితే రేపటి రోజున అకస్మాత్తుగా మరొక సందేశం రూపంలో, ఏ విధంగా ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో, లేదంటే నేరుగా మీ ముందుకు నిలబడే విధంగా జరగబోతుందన్నమాట. ముఖ్యంగా గతంలో మీరు కలిసి పనిచేసినటువంటి ఒక వ్యాపారం దగ్గర కూడా ఒక పెద్ద ఆఫర్, లేదంటే కొత్త ప్రాజెక్టులు మీ యొక్క చేతిలో పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా మిమ్మల్ని ఆ యొక్క నిలబెట్టేటటువంటి అవకాశంగా మారిపోతున్నాయి. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న, ఇది శుభమా లేదంటే అశుభమా? మనం చాలా రియలిస్టిక్గా సూటిగా మాట్లాడతారు కదా. మీరు ఈ యొక్క పాత పరిచయం మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావడం వల్ల మీకు మేలు అనేది జరుగుతుందా, లేదంటే మళ్ళీ మీకు ఏదైనా ముప్పు అనేది ఉందా అనేది కూడా ఇప్పుడైతే చాలా డౌట్గా ఉంటుంది. అయితే 100% శుభమే కాబోతుందండి. ఎందుకంటే మీరు అంటే ఆర్థికంగా, వృత్తిపరంగా ఆ యొక్క పాత వ్యక్తి రాక మీ యొక్క జీవితంలోకి నిలిచిపోయేటటువంటి పనులు మళ్ళీ మోక్షం అనేది లభించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒక మంచి అవకాశం, లేదంటే ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఇక రెండవది, మానసికంగా ఎన్నాళ్ళుగా మీరు మనసులో అంతా కూడా ఎదురు చూసేటటువంటి ఒక ఏకాంతత అనేది, ఒంటరితనం అనేది పోయి ఒక కొత్త మేలు అనేది చేకూరుతుందన్నమాట. నాకు తోడుగా నా యొక్క పాత మనిషి ఉన్నాడు అనేటటువంటి ధైర్యం అనేది మీకు వస్తుంది. లేదంటే అతని యొక్క పరిచయాలు మీకు మరింత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంది. అదేంటంటే ముప్పు కాదు, జాగ్రత్త మాత్రమే. పాత పరిచయాలు తిరిగి వచ్చాయి కదా అనేసి గతంలో ఏ కారణం వల్ల అయితే మీరు దూరమయ్యారో ఈ యొక్క పాత గొడవలు, లేదంటే పొరపాట్లు మళ్ళీ తవ్వకండి. నీవు ఈ రోజున నన్ను ఈ విధంగా
అలా అన్నావు కదా, చేసావు కదా, నీ వల్ల నాకు ఈ విధంగా జరిగింది. ఈ పనులు ఇలా పెట్టేసుకొని మీరు కొత్తగా మీరైతే చూపకూడదనమాట. మరి ఏదైతే ఉందో అదంతా కూడా కొత్తగా మళ్ళీ అలా స్వీకరిస్తేనే ఈ యొక్క బంధం తిరిగిలేనటువంటి శుభవార్తలు మీకు రావటం ఖాయం. ఈ యొక్క పరిచయం కంబ్యాక్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా నడుచుకోవాలి అనంటే గొప్ప ఆప్యాయంగా చూపించుకోవాలన్నమాట. ఎదుటివారు సంకోచిస్తూ మీ వద్దకు వచ్చినా కానీ పెద్ద మనసుతో వారిని అయితే ఆహ్వానించండి. తప్పకుండా ఈ యొక్క ఉదారతతో వారిని ఆకట్టుకోవాలి. అలాగే అతి భావోద్వేగానికి గురి కాకుండా ఆనందంతో ఆశపడి మీ వద్ద ఉన్నటువంటి ప్రస్తుత రహస్యాలన్నీ కూడా ఒక్కసారిగా బట్టబయలు చేసే విధంగా ఇబ్బందులకు కూడా తీసుకురాకూడదనమాట. భవిష్యత్తుపై కొంచెం దృష్టి అనేది పెట్టుకోవడం మంచిది. గతంలో జరిగినటువంటి చేదు అనుభవాలు పక్కన పెట్టేసి ఇద్దరూ కూడా కలిసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో, ఏ విధంగా ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకోవడం అయితే మంచిది. మరి ఆ యొక్క పాత పరిచయాలు మళ్ళీ మీ యొక్క జీవితంలోకి శాశ్వతంగా సంతోషాలుగా ఉండాలి అని అంటే మాత్రం ఏమాత్రము కూడా ఈ విధమైనటువంటి దోషాలు, ఈ విధమైనటువంటి చెడు దృష్టిలు మీ పైన ఉండకూడదు. ఈ సమయంలో దైవిక పరిహారాలు అయితే తప్పకుండా పాటిస్తే మంచిది. అయితే రేపటి రోజున శివనామస్మరణ మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించేలా చేస్తుంది. అలాగే ఈరోజు మీ యొక్క జాతకంలో ఉండేటటువంటి బంధాలు గట్టిపడడానికి కూడా గుడిలో లేదంటే ఇంట్లో శివపార్వతుల చిత్రపటం ముందు కూడా ఆవునేతితో దీపం అనేది వెలిగించండి. ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించడం ఈ రాశివారు మీ యొక్క లైఫ్లో ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితం మరింత మంచిగా కూడా ఉంటుంది. మరి ఇప్పటి వరకు చూశారు కదండి, ఇన్నాళ్ళు మీరు కోరుకున్నటువంటి పాత అనుబంధాలు మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ యొక్క జీవితంలో శాశ్వత బంధాలుగా నింపబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా మీ యొక్క మనసులో ఆ యొక్క శుభ సమయాన్ని అంతా కూడా ఆస్వాదించండి. అలాగే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలంటే ఆవులకు పచ్చగడ్డి కానీ లేదంటే నానబెట్టిన శనగలు కానీ ఈ రోజున సమర్పించండి. అదేవిధంగా స్వామివారికి తెల్లటి పాలతో చేసినటువంటి తెలుపు రంగులో ఉండేటటువంటి స్వీట్లు కానీ సమర్పిస్తే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా ముగిసిపోయి వెన్నెల అనేది వికసిస్తుందన్నమాట. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రోజుతో సమాప్తమవుతాయి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరగబడిన అంశాలు మీ యొక్క జీవితం మీద ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అనేటటువంటివి ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.